నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఇష్టపడి చేసే సహాయం మనసుకి తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. కష్టపడి అయిష్టంతో చేసే సహాయం మనసుకి అసహనాన్ని, ఆవేదనని ఇస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, 2024 అక్టోబర్ 3 గురువారం. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 5:59. చంద్రోదయం ఉదయం 6:01, చంద్రాస్తమయం సాయంత్రం 6:22. తిథి పాడ్యమి, రాత్రి 2:58 వరకు. తదుపరి విధియ. నక్షత్రం హస్త, మధ్యాహ్నం 3:26 వరకు. తదుపరి చిత్త. కరణము కిముస్తుగ్నము, మధ్యాహ్నం 1:38 వరకు. తదుపరి భవ, రాత్రి 2:58 వరకు. తదుపరి బాలవ. యోగము ఐంద్రము, తెల్లవారుజామున 4:13 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:33 నుండి 3:02 వరకు. యమగండం ఉదయం 6:10 నుండి 7:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:07 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:50 నుండి 3:37 వరకు. వర్జ్యం రాత్రి 12:34 నుండి 2:22 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు. అమృత గడియలు ఉదయం 8:45 నుండి 10:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి 12:28 వరకు. అక్టోబర్ 3 గురువారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి, రాత్రి 2:58 వరకు ఉంటుంది. తదుపరి విధియ. శుక్లపక్ష పాడ్యమి, విధియ రెండూ కూడా చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కన్యరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5:06 వరకు కన్యరాశిలోను, తదుపరి తులారాశిలోను ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు. ఈ రోజు నుండే దేవి శరన్నవరాత్రులు ప్రారంభం. ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని నవమి వరకు కల 9 రాత్రులను నవరాత్రులు అని అంటారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని నవమి వరకు కల 9 రాత్రులను నవరాత్రులు అంటారు. కృతయుగమున సుకేతుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచూ కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యమును పొందినని ఇతిహాస కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గా, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని 3 రోజులు పూజింతురు. ఈ 9 నవరాత్రుల యందు ఆ దేవతలను పూజించుటకు వీలు కానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవిత్రయమున కల్పా విధి ప్రకారము పూజింతురు. అట్లు పూజించుటచే ఆ దినమున మహానవమి అనియు
సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతీ పూజా దినము, ఆయుధాలను పెట్టి పూజించుటచే ఆయుధ పూజా దినము అని చెప్పబడెను. మరునాడు దశమి తిథికి విజయదశమి అని పేరు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గాంధీజీని మొదటిగా జాతి పితామహుడు అని సుభాష్ చంద్రబోస్ పలికారు. ఈరోజు ప్రశ్న: కృష్ణుడికి అగ్నిదేవుడు వరుణదేవుడిని ప్రార్థించి ఏ ఆయుధము ఇస్తాడు? బాణం, శంఖం, సుదర్శన చక్రం, నెమలి పించం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబంలో శుభకార్యాలపై ఒక అంగీకారానికి వస్తారు. వృషభ రాశి: నేర్పుతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మిథున రాశి: ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కర్కాటక రాశి: పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్న మనోనిబ్బరంతో ముందడుగు వేస్తారు. సింహరాశి: గొడవలకు మీరే పరిష్కారం కనుగొంటారు. కన్య రాశి: వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ముందుకు అడుగు పడుతుంది. తులారాశి: కుటుంబ సభ్యుల తీరు మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. వృశ్చిక రాశి: ఆదాయం అంచనాల మేరకు మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి: కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మకర రాశి: ప్రతి విషయానికి అతిగా స్పందించడం తగదు. కుంభరాశి: స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. మీనరాశి: విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.